వియర్స్ ఎక్సెల్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇన్కమ్ టేబుల్ ఉందండి, అలానే రైట్ సైడ్ లో ఎక్స్పెన్సెస్ టేబుల్ ఉందండి. ఇక్కడ టైప్ చేసే వాల్యూస్ ని బట్టి ఆటోమేటిక్ గా మనకి టాప్ లో టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, లాస్ అప్డేట్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కమిషన్ అనేది నేను ఒక 10,000 ఇన్కమ్ వచ్చిందండి, ఆటోమేటిక్ గా టోటల్ ఇన్కమ్ అప్డేట్ అయిందండి, అండ్ ప్రాఫిట్ కూడా యాడ్ అయింది. అలానే ఇక్కడ లోన్ ఎక్స్పెన్సెస్ అనమాట, లోన్ అనేది ఒక 25,000 పే చేశానండి, ఇదిగోండి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అలానే ఒక 10,000 కి గూడ్స్ కూడా పర్చేజ్ చేశాను, అండ్ లాస్ లోకి వెళ్ళిపోయింది. ఇలా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఇది ఎలా అప్డేట్ అవుతుంది, ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేసాం, ఈ టేబుల్లో ఉన్న డేటాను బేస్ చేసుకుని షేప్స్ లోకి ఫార్ములాస్ ఎలా అప్లై చేసాం, టోటల్ గా అసలు ఈ బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ ని ఎలా క్రియేట్ చేసామో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చూడండి వేర్స్, మనం రిపోర్ట్ లో గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఈ పార్ట్ వరకు మనం డ్రా చేద్దామండి. ఓకే, ముందుగా ఒక న్యూ షీట్ తీసుకున్నానండి. ఈ పార్ట్ అనేది టోటల్ గా 9 కాలమ్స్ లో 7 రోస్ లో మనం ఫిల్ చేసామండి. మీరేం చేస్తారంటే కొంచెం షీట్ ని కొంచెం జూమ్ చేసుకోండి. నేను B2 నుంచి J8 దాకా అంటే 9 కాలమ్స్ 7 రోస్ ని సెలక్షన్ చేసి టోటల్ గా మీరు ఆల్ బోర్డర్స్ అప్లై చేయండి. ఈ బోర్డర్స్ అప్లై చేసిన ఈ టేబుల్లో ఫస్ట్ 2 రోస్ వాటికి సెలక్షన్ చేసి మెర్జ్ చేయండి, అండ్ లాస్ట్ రోను కూడా సెలక్షన్ చేసి మెర్జ్ చేయండి, అండ్ మిడిల్లో ఉన్న ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి టోటల్ గా మెర్జ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా, అంటే టాప్ లో ఉన్న దానికి మెయిన్ హెడ్డింగ్ అనమాట, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఓకే, అండ్ మిడిల్లో ఉన్న ఈ రోలో మనకి ఈ షేప్స్ రావాలి, అండ్ బాటమ్ లో మనం గ్రే కలర్ అనేది ఫిల్ చేద్దాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫస్ట్ ఉన్న ఈ 2 రోస్ ని సెలక్షన్ చేసి మనకి హోమ్ ట్యాబ్ లోనే ఫిల్ చేయండి. కలర్ అనేది నేను లైట్ గ్రీన్ కలర్ అనేది ఫిల్ చేశాను. ఓకే, అండ్ లాస్ట్ రోని సెలక్షన్ చేసి లైట్ గ్రే కలర్ అనేది ఫిల్ చేశాను. ఇక్కడ ఈ లాస్ట్ రో హైట్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, అండ్ ఫస్ట్ రోని సెలక్షన్ చేసి ఇక్కడ మనం ఏం టైప్ చేయాలి, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ షీట్, అది ఏ మంత్ అయితే ఆ మంత్ నేమ్ కూడా టైప్ చేయండి. అండ్ సెలక్షన్ చేసి అలైన్మెంట్ మిడిల్ సెంటర్ లో పెట్టుకోండి, కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, బోల్డ్ అప్లై చేసుకోండి. ఓకే, అలానే మనకి ఈ మిడిల్ రోలో షేప్స్ ఉన్నాయండి, ఈ షేప్స్ అనేది తర్వాత డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇన్కమ్ టేబుల్ అలానే ఎక్స్పెన్సెస్ టేబుల్ అనేది టైప్ చేద్దామండి. ఇక్కడ 1 రో అనేది గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి నేను టైప్ చేస్తాను సీరియల్ నెంబర్, డేట్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేసి 1 కాలం అనేది గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి పేస్ట్ చేయండి. ఎగ్జాక్ట్ గా మనకి టాప్ లో కనిపించే ఈ రోకి ఎగ్జాక్ట్ గా ఫిట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ ఉన్న కాలమ్స్ ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ పట్టుకొని బి కాలం ని అలానే జీ కాలం ని, సీరియల్ నెంబర్ ఉన్న కాలమ్స్ ని సెలక్షన్ చేసి దాని విడ్త్ అనేది డిక్రీజ్ చేశాను. ఓకే, అలానే డేట్ కాలమ్స్ ని సెలక్షన్ చేసి కొంచెం డిక్రీజ్ చేయండి, లేదా అంతే ఉంచండి మీ ఇష్టం. అలానే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి కదండి, ఆ కాలమ్స్ ని సెలక్షన్ చేసి దాని విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అక్కడ మనం సమ్ పర్టికులర్ డేటా అనేది టైప్ చేయాలి కదా, అలానే అమౌంట్స్ ఉన్న కాలమ్స్ ని కూడా మీరు సెలక్షన్ చేసి కొంచెం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదండి, సోర్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ ఇన్కమ్ టేబుల్స్ కి ఎక్స్పెన్సెస్ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. హెడ్డింగ్స్ నుంచి మొత్తాన్ని సెలక్షన్ చేసి అండ్ ఎంటీ రోస్ ని ఒక 2 రోస్ కావచ్చు 4 రోస్ కావచ్చు సెలక్షన్ చేసి డైరెక్ట్ గా కంట్రోల్ టీ షార్ట్ కట్ యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. డిఫాల్ట్ గా సమ్ ఫార్మేట్ అప్లై అవుతుందండి, ఫిల్టర్ ఐకాన్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇలా అప్లై చేసామో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. ఇక్కడ మనకి బ్యాండెడ్ రోస్ ఏంటంటేనండి రో బై రో మనకి కలర్ అనేది ఫిల్ అవుతుంది. అవసరం లేదనుకుంటే అన్సెలక్షన్ చేస్తే మళ్ళీ నార్మల్ గా వస్తుంది ఈ విధంగా. ఓకే, అలానే ఈ ఫిల్టర్ ఐకాన్ అవసరం లేదనుకుంటే ఇక్కడ ఫిల్టర్ బటన్ సెలక్షన్ లో ఉంది కదండి, అన్సెలక్షన్ చేయండి. అండ్ ఈ కలర్ కాదు వేరే కలర్ మార్చాలి, ఫార్మేట్ మార్చాలనుకుంటే టేబుల్ స్టైల్స్ అనేది మనం టాప్ లో గ్రీన్ కలర్ ఉంది కదండి, ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అనేది సెట్ చేసుకోండి. ఓకేనా, అలానే సేమ్ ఫార్మేట్ దీనికి కూడా అప్లై చేయండి, సెలక్షన్ చేయండి, అలానే కంట్రోల్ టీ మై టేబుల్ హ్యాస్ అడ్రస్ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయండి, ఓకే చేయండి. టేబుల్ డిజైన్ లోకి వెళ్ళండి, బ్యాండెడ్ రోస్ అన్సెలక్షన్ చేయండి, ఫిల్టర్ బటన్ అన్సెలక్షన్ చేయండి,
అండ్ ఫార్మేట్ స్టైల్ వచ్చి గ్రీన్ కలర్ అనేది చూజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ హెడ్డింగ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి అలైన్మెంట్స్ అనేది మిడిల్ సెంటర్ లో పెట్టుకోండి. హోమ్ ట్యాబ్ లో మిడిల్ సెంటర్ లో పెట్టుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఫార్మేట్ ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఈ మిడిల్ రో లో ఇక్కడ షేప్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ షేప్స్ డ్రా చేద్దాం. ముందుగా మనకి ఇక్కడ 4 షేప్స్ ఉన్నాయండి. ఒక్కో షేప్ లో మనకి ఈ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, ఈ ఐకాన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్రాఫిట్, లాస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ సంబంధించిన ఐకాన్స్ పిఎన్జీ ఫార్మేట్ లోనే నెట్ లో ఫ్రీగా దొరుకుతాయండి. డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఎక్సెల్ లో ఇన్సర్ట్ చేయండి. ఓకేనా. ముందుగా నేను షేప్స్ డ్రా చేస్తున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్స్, రెక్టాంగిల్ షేప్ సెలక్షన్ చేయండి, డ్రా చేయండి. ఇదిగోండి ఈ విధంగా. అండ్ విడ్త్ ఎక్కువ, హైట్ తక్కువగా ఈ విధంగా డ్రా చేయండి. ఎప్పుడైతే షేప్ సెలక్షన్ చేస్తామో షేప్ ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుంది. షేప్ ఫిల్ లోకి వెళ్ళండి, వైట్ కలర్ అనేది ఫిల్ చేయండి. అండ్ షేప్ అవుట్ లైన్ కూడా మీరు ఇక్కడ నో అవుట్ లైన్ లో పెట్టుకోండి. ఓకే. అండ్ షేప్ ఎఫెక్ట్స్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. షాడో ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉంటాయండి. మీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ టోటల్ గా 4 షేప్స్ ఉన్నాయండి. ఈ షేప్ ని సెలక్షన్ చేసి కాపీ చేయండి. కంట్రోల్-C, కంట్రోల్-V పేస్ట్ చేయండి. ఎగ్జాక్ట్ గా మనకి ఈ బాటమ్ లో ఇన్కమ్ టేబుల్ లాస్ట్ కాలం ఎక్కడైతే ఉందో దాని ఎండింగ్ లో ఈ విధంగా పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ 2 షేప్స్ ని సెలక్షన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్రాఫిట్, లాస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ సంబంధించిన ఐకాన్స్ ఉంటాయి కదండి, వాటిని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు కదండి, వాటిని డైరెక్ట్ గా యాడ్ చేయండి. మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి పిక్చర్స్, దిస్ డివైస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. డౌన్లోడ్స్ లో ఐకాన్స్ లో ఉన్నాయండి. ఏది ఇన్కమ్ పిక్చరు, ఏది ఎక్స్పెన్సెస్ ఐకాను ఒకసారి చూసుకొని డైరెక్ట్ గా యాడ్ చేయండి. ఇన్కమ్ ఐకాను, ఆ ఐకాన్ ని సైజ్ అనేది డిక్రీజ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కో ఇమేజ్ ను డైరెక్ట్ గా మీరు ఇన్సర్ట్ చేసుకొని సైజ్ అనేది డిక్రీజ్ చేసి ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి రిపోర్ట్ చూస్తే ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, లాస్ ఇదంతా టెస్ట్ ఏనండి. ఒక షేప్ లో టెస్ట్ ని యాడ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేశానండి. అంటే మీరేం చేస్తారు, మళ్ళీ 4 షేప్స్ డ్రా చేయాలి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్ లోకి వెళ్ళి ఒక రెక్టాంగిల్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి, ఎడిట్ టెక్స్ట్, ఇందులో డేటా టైప్ చేయండి. ఇది ఇన్కమ్ కి సంబంధించిన షేప్ కదండి, టోటల్ ఇన్కమ్. ఓకే. అండ్ సెలక్షన్ చేయండి, బోల్డ్ అప్లై చేసుకోండి, మిడిల్ సెంటర్ లో పెట్టుకోండి. షేప్ లో మిడిల్ సెంటర్ లో వచ్చేటట్టుగా. అండ్ షేప్ సెలక్షన్ ఉంది కాబట్టి షేప్ ఫార్మేట్ వస్తుంది. షేప్ ఫిల్ లోకి వెళ్ళండి, నో ఫిల్. అండ్ షేప్ అవుట్ లైన్ లోకి వెళ్ళండి, నో అవుట్ లైన్. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఫిల్ ఫాంట్ కలర్ కూడా బ్లాక్ ఇవ్వండి. లేదా ఇక్కడ మనకి ఏ కలర్ అయితే ఉందో ఐకాన్ కి, ఆ ఇమేజ్ కి ఆ కలర్ అనేది ఇవ్వండి. ఓకే. రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ ఇవ్వండి. ఓకే. ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేయండి, ఇక్కడ యాడ్ చేయండి. అండ్ ఇదేంటండి, టోటల్ ఎక్స్పెన్సెస్. అండ్ కలర్ వచ్చి ఫాంట్ కలర్ అక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది కదండి, ఎల్లో కలర్ ఇవ్వండి కొంచెం థిక్ గా. అండ్ ఈ షేప్ ని, టెక్స్ట్ షేప్ ని సెలక్షన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ ప్రాఫిట్ దగ్గర, లాస్ దగ్గర యాడ్ చేయండి. దానికి సంబంధించిన కలర్స్ అనేది యాడ్ చేయండి. ఓకే. ఇలా యాడ్ చేసుకోండి. లైన్ అనేది కరెక్ట్ గా సెట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ వాల్యూస్ ఎలా వస్తాయండి, ఇక్కడ ఉన్న ఇన్కమ్ టేబుల్స్, ఎక్స్పెన్సెస్ టేబుల్స్ లో మనం ఎంటర్ చేసే అమౌంట్స్ ని బట్టి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇది డైరెక్ట్ గా ఇవ్వకూడదండి. దీనికోసం మళ్ళీ సపరేట్ షీట్ తీసుకొని అందులో ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ యాడ్ చేయాలి. దానికంటూ పర్టికులర్ గా కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఇక్కడ మనము ఈ ఫార్మేట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నేను ఇంకో షీట్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ముందుగానే నేను ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ఇప్పుడు ఈ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, లాస్ కి సంబంధించిన ఫార్ములాస్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ కి సంబంధించిన ఫార్ములా ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన షీట్ ఉంది కదండి, ఆ షీట్ లోకి వెళ్ళండి. ఇన్కమ్ టేబుల్ అమౌంట్స్ ఇక్కడే కదండి ఇచ్చేది, ఈ సెల్స్ ని సెలక్షన్ చేయండి. మీరు ఫార్మేట్ టేబుల్ ఎంతవరకు అయితే సెలక్షన్ చేశారో అంతవరకు సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇక్కడ అమౌంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. అలానే ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, క్రియేట్ చేసిన షీట్ లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సెస్ టేబుల్లో అమౌంట్స్ ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే.
అలానే ప్రాఫిట్ ఎలా వస్తుంది, దానికి మనం వాడే ఫార్ములా ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి, ఆ కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ అది ప్రాఫిట్ కింద వస్తుంది. అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్సెస్ పోతే ఎంత అయితే ఉందో అమౌంట్ అది ప్రాఫిట్ గా డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే జీరోని డిస్ప్లే అవ్వాలి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎలాంటి అమౌంట్స్ లేవు కాబట్టి ప్రాఫిట్ కూడా జీరోనే వస్తుంది. అలానే లాస్ కు యూజ్ చేసే ఫార్ములా వచ్చి ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇన్కమ్ లెస్ దాన్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువైంది అనుకోండి, ఆ కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఎక్స్పెన్సెస్ మైనస్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ లో నుంచి ఇన్కమ్ తీసేస్తే వచ్చిన అమౌంట్ లాస్ అనమాట. ఆ ట్రూ స్టేట్మెంట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఫెయిల్ అయితే జీరో అని రావాలి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, ఎగ్జాంపుల్ గా సమ్ డేటా అనేది టైప్ చేస్తున్నాను. సీరియల్ నెంబర్ 1, డేట్ వచ్చి 11/11/2021, గూడ్స్ అడ్వాన్స్ 10,000. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఇన్కమ్ ఇచ్చానో ఇప్పుడు ఈ షీట్ లో గమనించండి, ఇదిగోండి ఇన్కమ్ 10,000 వచ్చింది అండ్ ప్రాఫిట్ కూడా 10,000, ఎలాంటి ఎక్స్పెన్సెస్ లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ సమ్ ఎక్స్పెన్సెస్ ఇస్తున్నానండి. రెంట్ పెయిడ్ 5,000 ఇచ్చాను. ఇందులో చూడండి, ఇదిగోండి ఎక్స్పెన్సెస్ 5,000 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది 5,000 చూపిస్తుంది. అలానే అదే రోజు సమ్ ఎక్స్పెన్సెస్ జరిగిందండి. ఈఎంఐ పే చేశాను ఒక 15,000. ఓకే, ఇదిగోండి ఆటోమేటిక్గా లాస్ వచ్చింది. ఎక్స్పెన్సెస్ 20,000 అయింది, ఇన్కమ్ వచ్చి 10,000, ప్రాఫిట్ లేదు, లాస్ వచ్చింది. ఓకే, ఇక్కడ జనరేట్ అవుతుంది కానీ ఇవే వాల్యూస్ నాకు రిపోర్ట్లో ఇక్కడ షేప్స్లో రావాలండి. మనం రిపోర్ట్ గమనిస్తే ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి కదా వాల్యూస్ ఎగ్జాక్ట్గా. ఈ వాల్యూస్ కూడా ఒక షేప్ డ్రా చేస్తే డైరెక్ట్గా యాడ్ చేసామండి. అంటే మీరు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా డ్రా చేయండి. మనకి ఇక్కడ ఈ షేప్లో ఈ వేరొక షీట్లో ఈ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్లో ఉన్న ఈ డేటా అనేది ఇందులోకి ఎలా యాడ్ అవుతుంది అంటే ఈ సెల్ రెఫరెన్స్ని షేప్లోకి ఎలా యాడ్ చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేయండి, ఫార్ములా బార్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా క్లిక్ చేయండి, కర్సర్ బ్లింక్ అవుతుంది కదండి. ఈక్వల్ టు ఇప్పుడు వేరొక షీట్ని సెలెక్షన్ చేయండి. మీరు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చిన ఆ షీట్ని సెలెక్షన్ చేసి ఆ సెల్ రెఫరెన్స్ని ఆ సెల్ని సెలెక్షన్ చేయండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా, షీట్ 4 B3 అనే సెల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా. అండ్ ఈ షేప్ సెలెక్షన్ ఉంది కదండి, అలైన్మెంట్ అనేది మిడిల్లో పెట్టుకోండి, మిడిల్ లెఫ్ట్లో పెట్టుకోండి, కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, బోల్డ్ అప్లై చేసుకోండి. షేప్ ఫార్మేట్లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ వచ్చి నో ఫిల్ అండ్ షేప్ అవుట్లైన్ కూడా నో అవుట్లైన్లో పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా. అలానే ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి, ఇక్కడ యాడ్ చేయండి. కానీ ఈ సెల్ రిఫరెన్స్ ఇక్కడ ఏముంది, మనకి ఫార్ములా బార్లో B3 ఉంది, మనకి ఇన్కమ్ అనేది B3లో ఉంది కానీ ఎక్స్పెన్సెస్ C3లో ఉంది, ప్రాఫిట్ D3లో ఉంది, లాస్ E3లో ఉంది. ఇక్కడ చేంజ్ చేయండి. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ కాపీ చేశారు కదండి, సెలెక్షన్ చేశారు, ఇక్కడ B3 కాకుండా B తీసేసి C అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చింది అండ్ ఫార్మేట్ అనేది మారిందండి. ఈ షేప్ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ సెలెక్షన్ చేసి ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేయండి, సేమ్ ఫార్మేట్ అనేది అప్లై అయింది. అలానే ఈ షేప్ని సెలెక్షన్ చేయండి, కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఇక్కడ యాడ్ చేయండి అండ్ ఫార్ములా బార్లో D3 అండి, D3లో మనకి టోటల్ ప్రాఫిట్ ఉంది. C తీసేసి D ఇవ్వండి, ఎంటర్ కొట్టండి అండ్ ఫార్మేట్ కనుక చేంజ్ అయితే సెలెక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేసి దీనికి అప్లై చేయండి. ఇక్కడ కూడా E3 ఎంటర్ అండ్ ఈ షేప్ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ దీనికి అప్లై చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్కమ్స్ కనుక ఏదైనా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇక్కడ నేను డొనేషన్ రిసీవ్ చేసుకుంటున్నానండి. ఓకే, డొనేషన్ రిసీవ్ చేసుకున్నాను, ఒక ఇన్కమ్ ఒక 25,000 డొనేషన్ వచ్చింది. ఇదిగోండి ఆటోమేటిక్గా టోటల్ ఇన్కమ్ అప్డేట్ అయ్యింది, దానికి తగ్గట్టుగా ప్రాఫిట్ అనేది యాడ్ అయింది. అలానే మొబైల్ పర్చేజ్ చేశానండి, ఎక్స్పెన్సెస్ అది ఓ 20,000 పెట్టి, ఇదిగోండి ఆటోమేటిక్గా మనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువైదలకి లాస్లోకి వచ్చేసింది. కానీ ఇక్కడ రిపోర్ట్లో గమనించండి, ఇక్కడ మనకి నెంబర్ వాల్యూస్కి కామాస్ ఉన్నాయండి. ఆటోమేటిక్గా మన కామాస్ అనేది ఫార్ములాలో అప్లై చేయకూడదండి, ఇది మనం ఫార్మేట్ అనేది మార్చుకోవాలి. ఇక్కడే కదండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ని బట్టే కదా మనకి రిపోర్ట్లో ఇక్కడ అప్డేట్ అవుతుంది.
మీరు ఇప్పుడు ఈ సెల్స్ ని సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. ఫార్మేట్ సెల్స్ లో నెంబర్ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అనేది 0లో పెట్టుకోండి. అండ్ యూజ్ 1000 వచ్చినప్పుడు సపరేట్ అవ్వాలి, కామా రావాలి. సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అయింది. అప్పుడు రిపోర్ట్ లో కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఓకేనా? అలానే ఇక్కడ మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ టేబుల్స్ ఉన్నాయండి. ఎక్కువగా ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ టైప్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనం ఫ్రీజ్ చేయొచ్చు. హెడ్డింగ్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. టాప్ లో ఉన్న ఈ టోటల్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ డేటా మాత్రం టాప్ లోకి వెళ్ళిపోతుందండి. ఎలా ఫ్రీజ్ చేసామండి? మనకి ఎక్కడి నుంచి ఆటోమేటిక్ గా టాప్ లోకి వెళ్ళిపోవాలి? 11th రో నుంచి. ఆ 11th రోని సెలక్షన్ చేసి వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదిగోండి 11th రో నుంచి ఆటోమేటిక్ ఈ విధంగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఓకే వియర్స్, ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ లో ప్రొఫెషనల్ గా బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ ని మనం క్రియేట్ చేయొచ్చు. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.